నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అనకాపల్లి నర్సీపట్నంలోని హోటల్ మహారాజ్లో సినీ నటుడు సుమన్ సందడి చేశారు. అక్కడ కలిసిన కరాటే విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగి వారితో కాసేపు ముచ్చటించారు. మరి ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీ సీట్ ఆఫర్ చేశారని, కానీ తను ఆ ఆఫర్ ని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే మే మొదటి వారానికి బెటర్ గా ఉంటుందో ఆ పార్టీకి ఆయన పూర్తి మద్దతు తెలపనున్నట్లు పేర్కొన్నారు. సార్ ఇప్పుడు రోజు రోజుకి పార్టీ వాళ్ళ అభిప్రాయాలు మారిపోతున్నాయి సార్. ఒకప్పుడు ఏంటంటే ఒక స్టేట్మెంట్ చెప్తే దానికి ఫిక్స్ అయిపోయేవారు. ఈరోజు ఒక స్టేట్మెంట్ చెప్తే వెంటనే సాయంత్రం ఏంటంటే ప్రజల అభిప్రాయం తెలుస్తుంది. వెంటనే మరుసటి రోజు లేకపోతే దాని మరుసటి రోజు మళ్ళీ ఇంకొకటి వస్తుంది. సో కాంపిటీషన్ ఇప్పుడు పార్టీస్లో ఎస్పెషల్లీ ఆంధ్ర పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఈరోజు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, జనతా జేఎస్పీ ఉంది, బీజేపీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ ఉంది. 5 పార్టీస్ స్ట్రాంగ్ పార్టీస్ ఉందండి. ఇంకా నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బీఎస్పీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు ఏపీ స్టేటే కాదండి, ఓవరాల్ భారతదేశంలో ఏంటంటే ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉందండి. నార్త్లో భయంకరమైన ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, సౌత్లో ఉంది, ఈస్ట్లో ఉంది, వెస్ట్లో ఉంది. ప్లస్ కమ్యూనిటీ ఫీలింగ్. కమ్యూనిటీ నేను చెప్పేది ఏంటంటే హిందూ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ ఫీలింగ్ వచ్చేసింది. సో ఈ పార్టీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఈ కమ్యూనిటీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనుకుందాం. బీజేపీ ఏంటంటే హిందూ పార్టీ, అది హిందూ వాళ్ళకి ముందు ఇస్తున్నారు, దాని తర్వాత ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళు. కాంగ్రెస్ ఫస్ట్ ముస్లిమ్స్కి ఇస్తున్నారు, లేకపోతే క్రిస్టియన్స్కి ఇస్తున్నారు. అలాగే వచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీది ఫస్ట్ వచ్చి క్రిస్టియన్స్కి ఇది ఇస్తున్నారు. అట్లా ఒక ఫీలింగ్ ఉంది. అలా కాదు, మేము అలాంటి వాళ్ళు కాదంటే ప్రూవ్ చేయాలి. మీ స్టేట్మెంట్లో, మీ ఎజెండాలో వాటి ఇట్లా చెప్పాలి. అది ఎవరు చెప్పట్లేదు. సెక్యులరిజం అంటున్నారు, కానీ సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు. ఎందుకంటే ఏ పార్టీకి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ హాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.